హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, మనకి ఇక్కడ బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఉన్నాయి. సో ఎలా ఆఫర్స్ ఉన్నాయి, మేము ప్రీమియం అవుట్లెట్స్కి వెళ్ళాము, ఏమేమి తీసుకున్నాము అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందుగా అయితే మేము మిడ్నైట్ 2:45కి స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా. సో మేము సిఎస్టీ నుంచి ఈఎస్టీకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ 2:45 అంటే ఈఎస్టీ టైమింగ్లో 3:45. సో రెగ్యులర్ టైమింగ్స్లో అవుట్లెట్స్ అయితే 10కి ఓపెన్ అవుతాయి, కానీ బ్లాక్ ఫ్రైడే రోజు మాత్రం ఓన్లీ ఈ రోజుకి 6 o'clockకే ఓపెన్ అవుతాయి. 6 కంటే అందరూ 4-5కే లైన్లో ఇట్లా ఉంటారన్నమాట, వాళ్ళకి నచ్చిన అవుట్లెట్ స్టోర్ ముందు. సో మేమైతే ఇంకా ఈ టైంకి మేము డైరెక్ట్ ఇంకా డిన్నర్ చేసేసి కొద్దిసేపు ఇట్లా జస్ట్ ఒక చిన్న న్యాప్ వేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా మేము అవుట్లెట్ మాల్కి వచ్చేసరికి 6:45 అయ్యింది. ఇంక ఎగ్జాక్ట్గా 3 hours పట్టింది రావడానికి. అండ్ ఆల్సో ఏంటంటే మేము సిఎస్టీ కదా, సో ఈఎస్టీ కాబట్టి ఇంకా 1 hour ఎక్స్ట్రా పెరిగింది. సో ఇంకా వచ్చేసేసరికి అప్పటికే 45 minutes లేట్. అప్పటికే అవుట్లెట్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇంత చలిలో కూడా అందరూ లైన్లో అసలుకి ఎలా ఉన్నారో మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఆఫర్స్కి వచ్చేస్తే మేము ఫస్ట్ అయితే ఇంకా మనకు నచ్చిన అవుట్లెట్కి అయితే ఫస్ట్ వెళ్ళాలని అనుకున్నాము. కానీ ఫస్ట్ అయితే మేము నైకీకి వెళ్దామనుకున్నాం, కానీ అసలు దాని ముందున్న లైన్ చూడాలి, అమ్మో ఇంకా చూడలేక ఇంకా ఏది తక్కువ లైన్ ఉంటే అది వెళ్దాము అని అనుకున్నాం. ఆ రోజు టెంపరేచర్ చూస్తే -1 ఉంది, బయట ఫుల్గా చలి ఉంది. ఇంకా నేనైతే ఇంకొక టీషర్ట్ వేసుకొని వచ్చాను, ఆ చలికి తట్టుకోలేక మళ్ళీ టీషర్ట్ మీద 2 హుడీలు వేసుకున్నా. ఆ తర్వాత సైజ్ నుంచి స్వెటర్ తీసుకొని స్వెటర్ వేసుకున్నా, అయినా కూడా చలి ఆపలేదు. ఇక్కడైతే ఏ అవుట్లెట్స్ ఎటు సైడ్ ఉంటాయో మనకు లొకేషన్ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకా మార్నింగ్ ఫుడ్ ట్రక్స్ కూడా ఉండే, స్పైసీ దేశీ అని. సో ఇంకా ఎవరికన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా అక్కడ మంచిగా అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. కానీ ఆ లైన్లో ఉండేసరికైనా ఆ చలికి ఇక్కడ నెయిల్స్ మంట కానీ అసలు తట్టుకోలేకపోయాం. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. సో ఈ లైన్ అయితే నార్త్ ఫేస్కి లైన్ అన్నమాట. సో దేని ముంగట దానికి నైకీకి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. మేము ఇంకా ఆ లైన్ చూసేసరికనే అసలు ఆ లైన్కి వెయిట్ చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ ఆ చలిలో లైన్కి వెయిట్ చేయాలంటేనే అసలు టూ మచ్ అనిపించింది, అసలుకి తట్టుకోలేకపోయినాము. బట్ ఇంకా ఇంత దూరం వచ్చి వెయిట్ చేయకపోతే ఇంకా ఎలా అని అండర్ ఆర్మర్ ముంగటైతే ఇంకా వెయిట్ చేసి లోపలికి వెళ్ళాము. ఇంకా అసలుకి ఏం తీసుకున్నాము ఏంటి అనేది నాకు అక్కడ అసలు వీడియో తీసుకోవడానికి కూడా అంత టైం లేదు. ఎలా ఉందంటే ఇంకా ఎవరో ఒకరు వచ్చి పిక్ చేసుకోవడం, అసలు ఫోన్ తీసుకొని క్యాప్చర్ చేసేంత టైం కూడా లేకుండే. ఇంకా ఫస్ట్ ఇంకా మనకు నచ్చింది, ఎందుకంటే ఒకటి కాదు ఇంకా చాలా వెళ్ళాలి కదా, దానికి వెళ్ళడానికి ప్రాబ్లం కాదు, కానీ ఆ లైన్లో ఉండడానికి ఎక్కడ సరిపోతుందేమో అని ఇంకా 1 by 1 తీసుకొని అయితే ఇంకా వచ్చి తీసుకోవడము, వచ్చి కార్ ట్రంక్లో వేయడం, అవన్నీ తీసుకొని అదంతా చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కూడా. ఇక ఆఫ్టర్నూన్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ దగ్గర ఉన్న రెస్టారెంట్కి వెళ్ళైతే ఇంకా ఫుడ్ తినేసి లంచ్ చేసేసినాం. ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ వచ్చేసి ఇంకా మళ్ళీ లైన్లో ఉండడం స్టార్ట్ అయింది. ఇంకా ఈసారి అయితే కేట్స్పేట్ ముందర లైన్ ఉండే, ఆల్మోస్ట్ ఆ కేట్స్పేట్ ముందు 1 hour లైన్. సో మా ఫ్రెండ్స్ అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు, దగ్గరికి వచ్చేసారు. సో ఇంకా నేనైతే ఇక్కడ చైర్లో కూర్చొని ఇంకా వెయిట్ చేస్తున్నాను. నేను కేట్స్పేట్లో షాపింగ్ చేశాక బాత్ అండ్ బాడీ వర్క్స్కి వచ్చేసాము. ఇక్కడ బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఏంటంటే buy 3 get 3 ఫ్రీ అన్నమాట. సో ఎక్కువ ప్రైస్ దేనికి ఉంటుందో దానికి బిల్ వేస్తారు, సో తక్కువ ఉన్నదాన్ని get 3 ఫ్రీ లాగా ఇస్తున్నారు. బట్ వాట్ ఎవర్, మేమైతే కొన్ని బాడీ వాష్ అండ్ మాయిశ్చరైజర్స్ తీసుకున్నాము. సో అండ్ అక్కడ నుంచి ఇంకా నార్త్ ఫేస్లో కూడా ఒకరు బాడీ వర్క్స్ దానికి వెళ్తే నార్త్ ఫేస్లో ఇంకొకరు లైన్లో ఉండే. సో అక్కడ ఏంటంటే సో మేము జాకెట్ తీసుకుండే, సో దానికి 50% 60% ఆఫ్ ఉండే, అరౌండ్ $200 పడింది ఆ జాకెట్కే. సో ఇంకా మన ఇండియన్ రూపీస్లో 200 అంటే అరౌండ్ 18,000 17,000 అనుకుంటా. సో ఉత్తి జాకెట్కే. అండ్ ఇంకా షూస్కి వచ్చేసి ప్రైసెస్ ఎలా ఉండే అంటే 50% ఆఫ్ ఉండే. సో మీకు లాస్ట్కి చూపిస్తాను షూస్కి ఎలా ప్రైస్ ఉండే అనేది. అండ్ ఇంకా మేము ఇక్కడైతే నా కార్ కోసం వెతుకుతున్నాను. నేను వీడియోలో క్లియర్గా చూపించలేను, కానీ ఆల్మోస్ట్ నేను ఒక ½ hour కార్ కోసం వెతికాను. 1000+ కార్స్ ఉండే. సో అవుట్లెట్స్ మొత్తం ఒక గుడి చుట్టూ తిరిగినట్టు తిరిగి నేను ఫైనల్గా అయితే ఇంకా కార్ వెతుక్కొని వచ్చానన్నమాట. సో ఇంకా నేను తెచ్చిన ఎవరేం తీసుకొచ్చినా ఫస్ట్ ఇంకా మళ్ళీ చేతిలో ఉంచుకోకుండా తీసుకొచ్చి చేయడమే. చూసారు కదా, ఇంకా ఇక్కడ
అన్నీ ఇంకా నింపేసినాము కార్లో. నింపేసి ఇంకా ఫైనల్‌గా అయితే మళ్ళీ ఇంటికి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో, ఇంటికెళ్ళాక నేను కొన్ని చూపిస్తాను ఏమేమి తీసుకున్నామో. బికాజ్ నేను ఒక్కదాన్నే కాదు, నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా తీసుకున్నారు. సో, నేను తీసుకున్నయి ఏమేమి ఉన్నాయి అండ్ వాటిలో ఎలా ఆఫర్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా పడ్డాయో మీకు క్లియర్‌గా చూపిస్తానన్నమాట. సో, మేమైతే ఇంకా రిటర్న్ కూడా ఇది అట్లాంటా అన్నమాట. సో, అట్లాంటా నుంచి మళ్ళీ మేము అలబామాకి రిటర్న్ అయ్యాము. సో, ఏమేం తీసుకున్నామో మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. సో, ఇదైతే బాడీ క్రీమ్ అరౌండ్ $18 పడిందన్నమాట. విస్కీ రిజర్వ్ చాలా బాగుంటుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే లావెండర్ అండ్ వెనిలాది మాయిశ్చరైజర్. సో, ఇంకా బాడీ లోషన్ ఇది కూడా $18 $16 పడింది. సో, ఇప్పుడు ఈ 2 తీసుకున్నాం అనుకో, ఫస్ట్ దానికే ప్రైస్ వేస్తారు $18ది. ఇదేమో డీప్ ఓషన్. సో, ఇది మాయిశ్చరైజరు, ఇది కూడా $18 పడింది. అండ్ డీప్ ఓషన్ ఇది బాడీ వాష్ ప్లస్ షాంపూ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది $16 పడింది. అండ్ ఇది కూడా ఎంత పడింది అని అంటే ఫర్ మెన్ ఇది అరౌండ్ $18 పడింది. సో, యాక్చువల్గా ఇవి తీసుకునేటప్పుడు నేను అందులో లేను, బట్ వచ్చాక మాత్రం వీడియో తీసుకున్నా. ఎట్లాగూ నేను ఉన్నా లేకపోయినా సాయి తీసుకుంటాడు, అవి ఇంట్లోకే యూజ్ అవుతాయి కదా. నేనైతే మళ్ళీ ఇంకొక అవుట్లెట్కి వెళ్ళిన. నేను కూడా మీతో పాటే ఇప్పుడు ఈ వీడియో తీస్తుంటేనే చూశానన్నమాట ఏమేమి తీసుకున్నాడు సాయి అని. సో, ఇంకా ఆల్మోస్ట్ 6 సెట్స్ తీసుకుంటే 6 సెట్స్కి మళ్ళీ ఇంకా 6 సెట్స్ ఫ్రీ వచ్చిండే. సో, డిఫరెంట్ బ్రాండ్స్ తీసుకుండే. ఆల్మోస్ట్ మాకు $110 ఏమో పడిందంట మొత్తము కలిపి. సో, ఇంకా ఇవన్నీ తీసుకొని తను వచ్చేలోపు నేను ఇంకో అవుట్లెట్స్లో ఇంకేమైనా తీసుకుందామని వెళ్ళుండే. బట్ తను ఏమో మంచి బ్రాండ్స్ అండ్ ఏమేమి అవసరమో అవి తీసుకుంటుంటే, నేనేమో వేరే అవుట్లెట్స్కి వెళ్ళి టాయ్స్ తీసుకుంటున్నా. లేకపోతే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో, వీటికైతే బాత్ అండ్ బాడీ వర్క్స్కి మంచి ఆఫర్స్ పడినాయి. సో, బై 1 గెట్ 1 అయినా ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా. సో, మాకు యూజబుల్ అని సో ఇవన్నీ అయితే ఇంకా తెచ్చుకున్నామన్నమాట. అండ్ వాటితో పాటు నేను లిప్ గ్లాస్ అండ్ లిప్స్టిక్ కూడా తీసుకుంటే వాటికి వచ్చేసి $12 ఒకటి, ఇంకొకటి $13 ఏమో పడింది. సో, రెండు $13 పడినాయి. సో, అది కూడా ఇంకా ఆఫర్లోనే. అండ్ సో ఉన్న ప్రైజే బట్ బై 1 గెట్ 1 లాగా. సో, ఇక్కడ వచ్చేసి యూనికార్న్ తీసుకుండే. చెప్పాను కదా టాయ్స్ కోసం వెళ్ళాను అని. సో, నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో, మా శ్రీనిక కోసం తీసుకుని జస్ట్ $2 పడింది. అండ్ ఈ బాటిల్ చాలా బాగా నచ్చింది నాకు. సో, దీంట్లో ఏంటంటే లైట్స్ ఉంటాయి, మనం కింద బ్యాటరీస్ వేస్తే లైట్స్ వస్తాయి. సో, వీటితో పాటు ఇంకా షూస్ తీసుకున్నాము. అండ్ నా ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుండే. సో, నాకు ఇప్పుడేం హ్యాండ్ బ్యాగ్స్ అవసరం లేదు. సో, బట్ వాటికైతే ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే, సో మైకేల్ కోర్స్కి కానీ, కేట్ స్పేడ్కి కానీ, గూచీకి కానీ ఎలా ఉండేనంటే $150 $160 హ్యాండ్ బ్యాగ్ ఉంటే 80కి 60కి వచ్చిందన్నమాట. సో, అది మంచి ఆఫరే కదా. సో, అలా తీసుకున్నారన్నమాట. ఇక్కడ వచ్చేసి సాయి షూస్ వచ్చేసి $100 బట్ ఇంకా ఆఫర్తోని $57కి వచ్చినాయి. అండ్ ఇవి నా షూస్. నాకు వైట్ తీసుకోవడం ఇష్టము. నా దగ్గర ఆల్రెడీ వైట్ ఉన్నాయి బట్ ఈలాగా లేవు. సో, నేనైతే వీటికి $75 అయితే నాకు $37కి పడింది విత్ ట్యాక్స్. సో, ఇంకా అలా అయితే ఇంకా తీసుకున్నాం 50% ఆఫ్ ఎమ్మటి. సో, రెగ్యులర్ ప్రైస్ని కంపేర్ చేసుకొని ఇవి వర్తా కావా అని తీసుకుంటే బెస్ట్ అన్నమాట. ఇంకా నా ఫ్రెండ్స్ వాచ్లు కూడా తీసుకున్నారు. అవి కూడా లైక్ 50-60 మన ఇంకా ఐఆర్ఆర్లో 5000 6000 అనుకోవాలి. సో, ఇది చెప్పాను కదా నార్త్ ఫేస్లో జాకెట్ అని. సో, ఇది $200 పడింది. అండ్ వాటితో పాటు మనము ఏంటిది ఈ షూస్ తీసుకుంటే ఒక పెయిర్ ఆఫ్ బాటిల్ కూడా వచ్చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా నైకీలో షూస్ తీసుకున్నారు, మళ్ళీ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ తీసుకున్నారని చెప్పాను కదా. బట్ ఇంకా అన్నీ చూపించలేను కదా. సో, అందుకనే నేను మీకైతే క్లియర్గా చెప్పాను కదా 50% 60% రెగ్యులర్ ప్రైజెస్ని కంపేర్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ ఆఫర్సే అనుకోవాలి. సో, బై ఆల్.